బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందారు. విమాన ప్రమాదంలో మృతి చెందినట్టు అజిత్ పవార్ మృతి చెందినట్టు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. నేడు బారామతిలో జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం కోసం ఆయన ముంబై నుంచి విమానంలో బయలుదేరారు. ఇటు బారామతి ఎయిర్పోర్ట్, పూణేకి సమీపంలో ఉన్న బారామతి ఎయిర్పోర్ట్లో క్రాష్ ల్యాండింగ్ అవ్వడం వల్ల ఇటు అజిత్ పవార్తో సహా మొత్తంగా ఆరుగురు మృతి చెందినట్టు తెలుస్తుంది. ఉదయం 8:45 ఆ విమానం కూలిపోయింది. మృతుల్లో 2 పైలట్లు, అలాగే వైఎస్ మరణాన్ని గుర్తు చేస్తూ ఇటు అజిత్ పవార్ ఆయన ఒక ఫ్లైట్ ప్రమాదంలోనే చనిపోయారు. 2009 సెప్టెంబర్ 2న ఇటు నల్లమల్ల అడవుల్లో పౌరాల గుట్టలో ఇటు హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందిన నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి. సో మొత్తం మీద ఇటు డిప్యూటీ సీఎంగా ఇటు మహారాష్ట్రలో బాధ్యతలు నిర్వహిస్తున్న అజిత్ పవార్ ఆ విజువల్స్లో ఒక్కసారి మనం చూడొచ్చు. యూఆర్ వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ విజువల్స్. ఇటు పూణేకి సమీపంలో ఉన్న బారామతి పరిసర ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్, ఒక టెక్నికల్ ఇష్యూ రావడం వల్ల ఫ్లైట్ ల్యాండ్ అయ్యే సమయంలో బ్యాలెన్స్ కోల్పోయి ఒక్కసారిగా అక్కడ కుప్పకూలిన తర్వాత మనం చూడొచ్చు, విజువల్స్లో కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా కుప్పకూలిన తర్వాత మంటలు అంటుకొని ఆ మంటలకి మొత్తానికైతే ఆ మంటల్లోనే ఇటు పైలట్తో పాటు అజిత్ పవార్ డిప్యూటీ సీఎం, తనతో పాటు ఒక సెక్యూరిటీ పర్సనల్, అలాగే ఒక అటెండెంట్, మొత్తంగా ఒక 5-6 ఉన్న ఆ ఫ్లైట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయి మంటలు చెలరేగడంతో ఇటు స్థానిక ప్రజలు కానీ, రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్న పర్సనల్స్ కానీ వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకొని ఆ మంటల వల్ల వాళ్ళు రెస్క్యూ చేయలేని పరిస్థితి. మొత్తానికి అయితే విజువల్స్లో మనం చూడొచ్చు, ఇప్పుడు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ ఫ్లైట్ కుప్ప కూలిపోయి చెదురైపోయింది. ఒక్క పార్ట్ కూడా కనిపించకుండా ముక్కలుగా విడిపోయింది. సో మొత్తానికైతే ఇటు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ గురించి కొంత చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆయన 1980లో ఇటు పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు. ఇనిషియల్గా ఇటు పూణే జిల్లాకి సంబంధించి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ని కూడా ఆయన మేనేజ్ చేశారు. దాని తర్వాత లెజిస్లేటివ్ కెరియర్ ఒక్కసారి మనం చూస్తే 1991లో ఆయన ఈ బారామతి నుంచే, ఎక్కడైతే ఇప్పుడు ఫ్లైట్ క్రాష్ అయిందో అక్కడి నుంచే ఆయన 1991లో ఎంపీగా గెలిచారు. దాని తర్వాత తన అంకుల్ కోసం, తన మామగారి కోసం, శరద్ పవార్ కోసం ఆ సీటును వదులుకొని మహారాష్ట్ర అసెంబ్లీకి ఇదే బారామతి కాన్స్టిట్యున్సీ నుంచి, ఎక్కడైతే ఇప్పుడు ఫ్లైట్ క్రాష్ అయిందో ఆ ప్లేస్ నుంచే ఆయన 7 సార్లు ఆయన అసెంబ్లీ సీట్ని గెలుచుకున్నారు. దాని తర్వాత మనం ఒకసారి చూస్తే కనుక ఆయన హీ వాజ్ నోన్ ఫర్ ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు నాయుడు ఎలాగైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ని చాలా స్ట్రిక్ట్గా టైంకి రావాలి, టైంకి పనులు చేయాలి అంటూ ఒక టైం బౌండ్గా ఎలా అయితే ఇక్కడ ప్రభుత్వాన్ని రన్ చేశారో అదే తరహాలో ఇటు అజిత్ పవార్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కూడా ఆయనకు అదే పేరుంది, హ్యాండ్స్ ఆన్ అడ్మినిస్ట్రేటర్ అంటూ. మొత్తానికైతే తన కార్యాచరణ ఉదయం 6 గంటలకే స్టార్ట్ చేసేవాడు. ఇటు ప్రభుత్వానికి సంబంధించిన అధికారులకి డెడ్ లైన్స్ ఇచ్చి మరి ఆయన పనులు చేపించేవాడు. అలాంటి ఒక ఐరన్ మ్యాన్ అని చెప్పుకోవచ్చు. 7 సార్లు ఆయన కాన్సిక్యూటివ్గా కంటిన్యూస్గా 7 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలవడం, అందులో మళ్ళీ దాంట్లో ఒక రికార్డు స్థాయిలో 6 సార్లు ఆయన డిప్యూటీ సీఎంగా పనిచేశాడు మహారాష్ట్రకి. ఇటు చీఫ్ మినిస్టర్స్, గతంలో ఉన్న చీఫ్ మినిస్టర్స్ ఒక్కసారి మనం చూస్తే ఇటు పృథ్వీరాజ్ చౌహాన్తో కూడా ఆయన డిప్యూటీ సీఎంగా పనిచేశాడు. ఇటు దేవేంద్ర ఫడ్నవీస్తో ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పనిచేశాడు. ఇటు ఉద్ధవ్ ఠాక్రేతో ఆయన డిప్యూటీ సీఎంగా పనిచేశాడు. ఇటు ఏక్నాథ్ షిండేతో కూడా ఆయన డిప్యూటీ సీఎంగా పనిచేశాడు. డిప్యూటీ సీఎంగా తను పనిచేస్తూ తనకు ఫైనాన్స్, ప్లానింగ్ అండ్ ఇరిగేషన్ ఈ మినిస్ట్రీస్కి సంబంధించి ఆయనకు చాలా పట్టు ఉంది అంటూ చెప్పుకొచ్చారు. అలాగే రాష్ట్ర బడ్జెట్ మీద కూడా చాలా ఆయనకి పట్టు ఉండడం గమనించవచ్చు. మొత్తానికైతే 2019లో ఇటు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ నుంచి ఆయన బయటకు రావడం, దాని తర్వాత 80 గంటల్లోనే ప్రభుత్వాన్ని కూల్చిన తర్వాత, ఇటు బీజేపీతో చేయగలిపి ప్రభుత్వాన్ని కూల్చిన తర్వాత 80 గంటల్లోనే ఆయన తిరిగి ఎన్సీపీ గూటికి చేరడం. దాని తర్వాత 2023లో మనం చూస్తే కనుక అజిత్ పవార్ ఎన్సీపీని విడదీస్తూ, అంటే విభజిస్తూ బయటికి వచ్చేసి ఆయన ఇటు మహాయుతి గవర్నమెంట్, ఇటు శివసేన, దాంతోపాటు ఇటు బీజేపీకి సంబంధించిన మహాయుతి గవర్నమెంట్లో ఇటు డిప్యూటీ సీఎంగా బాధ్యతలని ఆయన స్వీకరించారు. దాని తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తన పార్టీనే
రియల్ ఎన్సిపి అంటూ ఆ పార్టీకి ఆ పేరు అలాగే ఆ సింబల్ని కూడా 2024లో అప్పగించింది. మొత్తానికైతే ఇటు డిప్యూటీ సీఎంగా అలాగే ఫైనాన్స్ మినిస్టర్గా ఇటు డిప్యూటీ సీఎం అలాగే ఫైనాన్స్ మినిస్టర్గా తను బాధ్యతలని నిర్వహిస్తున్న సమయంలో తన కాన్స్టిట్యున్సీలో ఇటు బారామతి కాన్స్టిట్యున్సీ అదే కాన్స్టిట్యున్సీ ఇటు పూణేకి పరిసర ప్రాంతాల్లోనే ఉండే ఈ కాన్స్టిట్యున్సీలో జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి ఆ ఎన్నికల ప్రచారానికి పాల్గొనడానికి ఆయన ముంబై నుంచి ఉదయం బయలుదేరిన తర్వాత 8:45 ఇటు ఫ్లైట్ ల్యాండింగ్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు టెక్నికల్ ఇష్యూ ఆ ల్యాండింగ్ అయ్యే సమయంలోనే టెక్నికల్ ఇష్యూ రావడం ఆ ఫ్లైట్ బ్యాలెన్స్ కోల్పోయి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. మొత్తానికైతే ఇటు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA అలాగే ఇటు PTI ANI వీళ్ళందరూ కూడా ధృవీకరించారు. ఇప్పుడు ఆ ఫ్లైట్కి సంబంధించి ఆ ఫ్లైట్లో ప్రయాణించిన వ్యక్తులు ఎవరు ఒక్కరు కూడా బతకలేదు అంటూ ధృవీకరించినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు శరద్ పవార్కి సంబంధించిన ఫ్యామిలీ మొత్తం ప్రస్తుతానికి ఇటు ఢిల్లీ నుంచి బయలుదేరి వాళ్ళందరూ కూడా బారామతిని చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇటు చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ ఆయన కూడా దీనిపై స్పందించాడు. ఆయన కూడా దీనికి సంబంధించి ఒక ఇన్వెస్టిగేషన్ దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకునే